బ్రేకింగ్ న్యూస్ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. హైడ్రా తమ ఇళ్లను ఎక్కడ కూల్చేస్తుందోననే భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకోవడంతో బుచ్చమ్మ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బుచ్చమ్మ మృతదేహానికి నివాళులర్పించడానికి హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. హరీష్ రావు సబిత అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. చివరకు హరీష్ రావును పోలీసులు అనుమతించారు. బుచ్చమ్మ కుటుంబాన్ని ఆ తర్వాత హరీష్ రావు పరామర్శించారు. అయితే హరీష్ రావును అనుమతించడానికి ముందు పోలీసులతో జరుగుతున్న వాగ్వాదాన్ని కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ సమయంలో ఏం జరుగుతుందో ఒకసారి విందాం. నేను కలిసి మిమ్మల్ని 2 సెకండ్లు కాలేదు, మీరే మాట్లాడుతున్నారు. మీ సీఐ ఆపి 5 నిమిషాలు రావద్దని మరి వాళ్ళకి చెప్పాలి కదా సార్. మీరు వాళ్ళకి ఇది హాస్పిటల్ అంతా మాతా శిశు హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ మార్చేరికి ఎంతమంది వస్తారు? కొత్త మొదటిసారి అవుతుంది. ఇవాళకి ఇప్పుడు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు? ఇంతకుముందు వందలు రాలేదా? 10 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా చేయదని చెప్పారు సార్. ఎవరు చెప్పిండ్రు? మార్చిలోకి ఇంతమంది పోతారు. థ్యాంక్ యూ సార్. అడుగుతుంది పిఎంఈ కృపాల్ సింగ్ సార్. నేను పంపించిందో ఇప్పుడు వాళ్ళని ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీని పంపించి 5 నిమిషాలు అయింది. కుక్కట్పల్లి వాళ్ళని నేను పంపించి వాళ్ళ చనిపోయిన బాధలు వదిలిపెట్టి మీ బాధలు ఎక్కువైపోయినాయి. మాకు లోకల్ పోలీస్ బందోబస్తు చూసుకోవడం ఉంటుంది. నాది ఇష్యూ మాకు ఎట్లా తెలుసు? ఏం చేస్తామని చెప్పి వచ్చి చూడని కూడా చాలు కదా. చేసేది కాదు సార్. వచ్చి ఆపాడు మీరు వస్తారు. జ్ఞానేశ్వర్ ఎస్ఐ ఆపిండా లేదు అడుగు. అనుకున్నాడు అడుగు. సుధాకర్ ఆపిండా లేదు అడుగు. వీళ్ళిద్దరు మమ్మల్ని ఆపిండా లేదు అడుగు. సరే సార్, ఇప్పుడు అది ఇష్యూ కాదు. ఇప్పుడు మీరు కృపాల్ సింగ్ సార్ ఏమైనా కలుస్తారా? డెడ్ బాడీ చూడడానికి కూడా అనుమతించారా? ఇదేం రాజ్యమే? పిఎం అవుతుంది సార్. ఏం పోలీసులు మీరు నాకు అర్థం కాదు. కొత్తగా కూడా కానీ వీళ్ళమంటే మీరు పిఎం అవుతుంది. అది నేను కాదుగా చేసేది, వాళ్ళు చేస్తారు. కృపాల్ సింగ్ సార్తో మాట్లాడుతున్నాను. చూడండి చూడండి ఎమ్మెల్యే గారు వచ్చింది. ఆయన కాంగ్రెస్ మంచి బుచ్చమ్మ మృతదేహాన్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి అక్కడికి గాంధీ ఆసుపత్రి దగ్గరికి వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు పోలీసులకు హరీష్ రావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత హరీష్ రావును పోలీసులు అనుమతించడంతో లోపలికి వెళ్లారు. బుచ్చమ్మ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. హైడ్రా కూల్చివేతల భయంతో బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. గాంధీ ఆసుపత్రి దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి ఇప్పుడు గాంధీ ఆసుపత్రి దగ్గర పరిస్థితి? జడ్డి కుకట్పల్లి నియోజకవర్గం నల్ల చెరువు బఫర్ జోన్ లో మా ఇల్లు వస్తుంది అనేటువంటి ఒక భయాందోళనతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇది హైడ్రా ఆత్మహత్యగా దాన్ని ముడిపెట్టొద్దు, కారణాలు వేరే ఉన్నాయనేటువంటి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ హైడ్రాకి సంబంధించినటువంటి భయంతోనే నల్ల చెరువు పరిధిలోకి మా ఇల్లు కూడా వస్తున్నట్టు భయంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు ముఖ్యంగా క్లెయిమ్ చేస్తా ఉన్నారు. గాంధీ ఆసుపత్రి మార్చికి తీసుకెళ్లారు. మార్చిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడనివ్వకుండా, డెడ్ బాడీని చూడనివ్వకుండా హరీష్ రావుని, సబితా ఇంద్రారెడ్డిని, మాధవరం కృష్ణారావుని వీళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్నారు. హాస్పిటల్లో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాగ్వాదం జరిగింది. మంత్రులు, సబిత, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోలీసులతో వాగ్వాదాన్ని దిగిన తర్వాత చాలా సేపటి తర్వాత బయస్ జరిగిన తర్వాత హరీష్ రావుని లోపలికి అనుమతించారు. దీనిపైన వివాదం నెలకొంది. త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకుంటామంటూ హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాం, ఒక కార్యాచరణ సిద్ధం చేస్తాము, ఎమ్మెల్యేల సూచనల మేరకు ప్రజలు ఏమనుకుంటున్నారు దాని ప్రకారం అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో బుచ్చమ్మ మరణం అది హైడ్రా మరణంగా చూస్తా ఉన్నాము. హైడ్రా అంటూ హైడ్రోజన్ బాంబులా తయారైంది హైడ్రా అనేటువంటి ఒక ఆరోపణను హరీష్ రావు కీలక వ్యాఖ్య చేశారు. త్వరలోనే
మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో హైడ్రాకు సంబంధించినటువంటి అంశంపైన కార్యాచరణ సిద్ధం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధం అవుతా ఉంది. మొత్తానికి గాంధీ ఆసుపత్రి వద్ద కాస్త హైడ్రామా తర్వాత ఈ దీనికి ముగింపు పలికారు పోలీసులు. హరీష్ రావు తిరిగి అక్కడి నుంచి రిటర్న్ అయ్యారు. రోహిత్, రైట్, ఏమన్నారు ఈ ఘటన గురించి? బుచ్చమ్మ ఆత్మహత్య గురించి, హైడ్రా కూల్చివేతల గురించి బుచ్చమ్మ కుటుంబ సభ్యులకు హరీష్ రావు ఇచ్చిన భరోసా ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే కుటుంబానికి అండగా ఉంటామంటూ ప్రతిపక్షం చెప్తా ఉంది. కానీ ఇది ఒక్క ఆత్మహత్య కాదు, మొత్తం హైడ్రా పేరిట ఇప్పటి వరకు 3 ఆత్మహత్యలు జరిగాయి. 3 చనిపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. దీనివల్ల ఇదంతా ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్తా ఉన్నారు. హైడ్రా కూల్చివేతలు ఆపండి, ఇకనైనా మేము నగరాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తే మీరు కూలుస్తా ఉన్నారు అంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డికి చురకలు అందించారు. సో దీనిపైన ఈ రోజు సాయంత్రం ప్రతిపక్షాలంతా కూడా హైడ్రా పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి కార్యక్రమణ రూపొందించడంతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైడ్రా కమిషనర్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హరీష్ రావు చేసిన స్టేట్మెంట్ కి ఆయన ఆన్సర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మూసి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతము, తర్వాత హైడ్రా పరిధిలోకి వచ్చేటువంటి అక్రమ నిర్మాణాలు, చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో వచ్చేటువంటి నిర్మాణాలు, వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వనున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో ఇప్పటికైతే కుటుంబానికి అండగా ఉంటామంటూ హరీష్ రావు భరోసా ఇచ్చారు వారి చనిపోయిన కుటుంబాలకి. త్వరలోనే కార్యాచరణకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది హైడ్రా చర్యలపైన. రైట్ మధు, గాంధీ ఆసుపత్రి దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని నివాళులర్పించడానికి, బుచ్చమ్మ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పడానికి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గాంధీ ఆసుపత్రి దగ్గరికి వచ్చారు. హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి కూడా అక్కడికి వచ్చారు. అయితే పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడంతో హరీష్ రావుకు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో హరీష్ రావు బుచ్చమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా చెప్పారు. ఆ తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. కూకట్పల్లి నియోజకవర్గం నల్ల చెరువు బఫర్ జోన్ లో ఉన్నటువంటి బుచ్చమ్మ గారు ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే 3 ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి. అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు? ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది నీ యొక్క తప్పిదాల వల్ల, నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. దేనికోసం నువ్వు చేస్తా ఉన్నావు? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు? ఎన్ని సమస్యలున్నాయి ఈ రోజు రాష్ట్రంలో? ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో మేము మా ఎమ్మెల్యే గారు రావడం లేట్ అయితే అక్కడ నిలబడి చూస్తా ఉంటే మెడికల్ షాప్ దగ్గర లైన్లలో నిలబడి మందులు కొనుక్కుంటున్నారు. అంటే గాంధీ లాంటి ఆసుపత్రిలో కనీసం పేద ప్రజలకు మందులు లేవు. పారాసిటమాల్ గాని, కడుపులో గ్యాస్ వస్తే ఇవ్వాల్సినటువంటి మందులు గాని, సిరప్లు గాని, చిన్న చిన్న మందులు కూడా లేక అన్ని బయటకు రాస్తుంటే మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసిండు రేవంత్ రెడ్డి గారు. గవర్నమెంట్ హాస్టళ్లు, స్కూళ్లలో పిల్లలకు పురుగులు అన్నం పెడితే, నీళ్ల చారు పెడితే తినలేక స్కూల్ పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నటువంటి తదితర వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు. ఆ పనుల మీద రివ్యూ చేయవా అంటే కూల్చే పని మీద పడ్డడినా. నువ్వు కట్టే పని చేయి, హైదరాబాద్ నిలబెట్టే ప్రయత్నం చేయి, కానీ ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో, కూల్చివేతలు మానుకో, పేద ప్రజలు ఉసురు పోసుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టండి. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోండి. ఎవరిచ్చిన అనుమతులు? నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వాళ్ళ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయినాయి. వాళ్లకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పర్మిషన్లు ఇచ్చిండ్రు. వాళ్లకు నల్ల బిల్లు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు. 30 ఏళ్లు 40 ఏళ్ల నుంచి జీవిస్తా ఉంటే నువ్వు నేలమట్టం చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు అని మేము అడుగుతా ఉన్నాం. మూసీ సుందరీకరణ పేరిట వేల మంది ప్రజలను నిరాశ్రయాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఎవరైనా పేదలను, నిర్వాసితులను వాళ్ళ ఇండ్లు తీసుకోవాలంటే వాళ్లకు ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, జీవనోపాధి కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నీ కాంగ్రెస్ ప్రభుత్వం 2013 చట్టం చెప్తా ఉన్నది. ఈ బెదిరింపులు, శనివారం రాగానే కోర్టుకు సెలవు గనక శనివారం ఆదివారం
నువ్వు కూలగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం ఇది మూర్ఖత్వం. ఇది నువ్వు పిచ్చిగా చేస్తా ఉన్నావు. ఇవాళ ప్రజలే ఉసురు పోసుకుంటా ఉన్నావు. ఒక ముఖ్యమంత్రిగా పేదలకు సాయం చేస్తావా, పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా? ఇవాళ హైదరాబాద్ లో లక్షలాది మంది ప్రజలు నిద్రపోని పరిస్థితి తెచ్చినావు. శనివారం ఆదివారం వస్తే ఎప్పుడు ఏమైతుందో అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇప్పటికైనా పిచ్చి పనులు మానుకో. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, పేదలకు మేలు చేసే ప్రయత్నం చేయి. ఒకవేళ నువ్వు తీసుకోవాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళ హక్కులన్నీ కాపాడిన తర్వాతనే వాళ్ళను ఒప్పించి అఖిలపక్ష సమావేశం పెట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయాలి తప్ప బలవంతంగా చేస్తే మేం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇంకా ఇలాంటి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోరాటం మీ వెనుక మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. మా పార్టీ మొత్తం మీకు అండగా ఉంటది. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండి. జీవించి పోరాడాలి. మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరు ప్రాణం తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వద్దంటున్నారు. డబుల్ బెడ్రూమ్ వద్దు, లక్షల కోట్లు పెట్టి అప్పులు చేసి బ్యాంకులో తీసుకున్నాము. ఒకవేళ ఇల్లు కొడతాను అక్కడే చచ్చిపోతామంటున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ చెప్పేది కూడా నువ్వు ఉన్న దాంట్లో మూసీ సుందరీకరణ చేయి తప్ప పేద ప్రజలకు కన్నీళ్లు పెట్టించకు. నువ్వు మూసీలో బారిచ్చేది ఏంది? నీళ్లు బారిస్తావా? ఈ పేదల కన్నీళ్లు బారిస్తావా? ఈ పేదల రక్తాన్ని బారించాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఎవరి కోసం? నువ్వు అనవసరంగా, ఎందుకంటే కొన్ని 30-40 ఏళ్లు దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు. వాళ్ళని ఒక రోజులో నువ్వు తీసేస్తే నువ్వు ఎట్లయితుంది? పొద్దున్న లేస్తే వాళ్ళ పిల్లలు ఆడ చదువుకుంటారు. వాళ్ళ కుటుంబం భార్య ఒక దగ్గర పనిచేస్తుంది, భర్త ఒక దగ్గర పనిచేస్తుంది. నువ్వెక్కడనో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పొమ్మంటే ఆడ పని దొరుకుతుందా? పిల్లలేం కావాలి, పనేం కావాలి, ఉపాధి ఏం కావాలి, బతుకు తెరువు ఏం కావాలి? ఇది ఒక మూర్ఖుల తుగ్లక్ చర్య. రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక తుగ్లక్ పని. అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇవాళ రుక్కమ్మ హత్యకు, బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం. ఇవాళ నిజంగా పోలీసులు ఇవాళ హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి. ఇవాళ రంగనాథ్ పేదోళ్ళనేమో రాత్రి పోయి కూలగొడుతుండు. మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా పెద్దవాళ్లకుంటే నెల రోజుల నోటీస్ ఇచ్చినావు కదా. నెల రోజులు నోటీస్ ఇచ్చి ప్రభుత్వ లీడరే, గవర్నమెంట్ లీడర్ పోయి హైకోర్టులో ఏం చెప్పిండు? మేము ఇప్పుడేం కూలగొట్టాం, మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొడతామని రేవంత్ రెడ్డే పిటిషన్ వేయించిండు తమ్ముని విషయంలో. మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు? పేదోళ్లకు ఎందుకో ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయవు? పేదోళ్లకు ఎందుకో నోటీస్ ఇయ్యవు? పేదోళ్లకో న్యాయం, పెద్దోళ్లకో న్యాయమా? పేదలకేమో రాత్రి కూలగొడుతున్నావు, ఏ నోటీసు లేదు. కానీ రేవంత్ రెడ్డి తమ్మునికి బడా బాబులకు నోటీసులు ఇచ్చి స్టేలు తెచ్చుకోమని ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ వేసింది. ఏమనేసింది? మేము కూలగొట్టాం, మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారించిన తర్వాతనే కూలగొట్టాం అంటే అప్పటిదాకా స్టే అని హైకోర్టు ఇచ్చింది. మరి అన్ని చెరువులకు కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయాలి కదా. మరి గతంలో ఎవరెవరైతే వీడికి పర్మిషన్లు ఇచ్చిండ్రో దాని మీద చర్య తీసుకోవాలి కదా. ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని హితో పలుకుతాం. చనిపోయిన బాధలు వదిలిపెట్టి మీ బాధలు ఎక్కువైపోయినాయి. మాకు ఏసీపీగా లోకల్ పోలీస్ కి బందోబస్తు చూసుకొని ఉంటారు. నాకు ఈ ఇష్యూ మాకు ఎట్లా తెలుసు? ఏం చేస్తామని చెప్పి వచ్చి చూడని కూర్చారు కదా. చేసేది కాదు సార్. ఆపాడు మీరు వస్తారు.